ఆ ఆశలకు అనుగుణంగా జరుగుతున్నటువంటి ఈ పాలనలో 3 పార్టీల కూటమిలో జాతీయ పార్టీగా దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీకి రాష్ట్రంలో అటువంటి ఆదరణ, అదేవిధంగా గుర్తింపు ఇప్పటికి కూడా కలగలేదు అన్నటువంటి ఒక భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నెలకొంది. అంటే ఈ భావనని మనం 2 విధాలుగా చూడాల్సినటువంటి ఆవశ్యకత. మీరు అన్నట్టుగా ఈ భావన నెలకొనడానికి ఏంటంటే గ్రాస్గా పైపైన ఆలోచించేటప్పుడు ఆ భావన కరెక్టేమో అనిపించవచ్చు, కానీ కాస్త డెప్త్గా ఆలోచించి చూసేటప్పుడు ఒక సరైనటువంటి అవగాహనతోనే కూటమి ప్రభుత్వము, ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ పట్ల చంద్రబాబు నాయుడు గారి వైఖరి సహేతుకంగానే ఉందన్నటువంటి భావన కూడా వస్తుంది. అంటే పాలనలోనే ఈరోజు ఐక్యత కనిపిస్తుంది, కానీ క్షేత్రస్థాయిలో కలిసి వెళ్ళే పరిణామాలు ఎక్కడా కనిపిస్తుంది. విభేదాలు అయితే మాత్రం కోకొల్లలు బయటపడే పరిస్థితులు కనిపించట్లేదు. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలోనే కానీ లేకపోతే అసెంబ్లీ స్థాయిలో కానీ ఈ పరిస్థితులు ఉన్నమాట వాస్తవం. దానికి ప్రధానమైనట్టు నేను చెప్పేది, ఇవాళ పదవుల పందేరంలోకి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీకి ఈ మధ్య ఇచ్చినటువంటి కార్పొరేషన్లో కూడా ఏదైతే ఒక అంటే పార్లమెంట్ సీట్లు నామాషాగా ప్రాతిపదికగా తీసుకున్నట్లయితే మాకు 25% రావాలి, 6 సీట్లు పోటీ చేశాం కాబట్టి. కానీ అసెంబ్లీ సీట్లు దామాషా ప్రాతిపదికన మాకైతేనేమి జనసేనకైతేనేమి ఏదైతే ఇటీవల వచ్చినటువంటి కార్పొరేషన్ నిన్న వచ్చినటువంటి డైరెక్టర్ల పోస్టులో కూడా ప్రతి కార్పొరేషన్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి ఒకరు ఉంటున్నారు, జనసేన నుండి 2 ప్రతినిధులు ఉంటున్నారు. అది మీకు సంతృప్తినిస్తున్న ఒక జాతీయ పార్టీకి ఇది మీరు అవమానంగా ఫీల్ అవ్వట్లేదా? ఈ కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ అంటే దేశానికి ప్రపంచం ఒక ఐకాన్లా ఉంది, ఆంధ్రప్రదేశ్లో అది ఒక చిన్నతనంగా ఫీల్ అవ్వట్లేదు? అంటే ఇక్కడ సంతృప్తి స్థాయి అనేది ఏ స్థాయిలో ఉన్నా సరే అసంతృప్తే ఉంటుందని నేనైతే భావిస్తాను. ఒక విషయం నేను ముందుగా చెప్పినట్లుగా, ఏదైతే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి నేపథ్యంలో కాస్త వెనకబడిన ఉన్నామన్నటువంటి ఒక భావంతో మేము పనిచేస్తున్నాం. కాబట్టి కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే ధోరణి ఉండాలనే ఆలోచనతో జాతీయ పార్టీగా ఇవాళ మీరు అన్నట్టుగా కేంద్రంలో పెద్దన్న పార్టీ పాత్ర పోషిస్తున్నప్పుడు రాష్ట్రంలో కూడా కొంత సంయమనం పాటించాలి, కాబట్టి అది వెళ్తుంది. బట్ వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలి అనేసి అంటే ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే పదవులలో ఎంత వాటా వస్తున్నది అనేది కాదు, కానీ అసెంబ్లీ స్థాయిలోనూ మండల స్థాయిలోనూ కోఆర్డినేషన్ లేనందువలన, ఉదాహరణకి టెక్కల కాన్స్టిట్యున్సీల్లో మాకు సంబంధించి ఉన్న ఒకే ఒక రేషన్ డీలర్ మీద ప్రభుత్వం అధికారులేమో ఇవాళ కేసులు నమోదు చేస్తుంటే మేము చేష్టలుడికి కూర్చున్నటువంటి సందర్భం ఉందన్నమాట. సో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా కోఆర్డినేషన్తో నిజంగా తప్పు చేస్తే శిక్షించడం అనేది అది సహజం, మేమేమి అడ్డు చెప్పాం, మా తరతమ భేదాలు ఉండవు. కానీ కొంతమేరకు ఇలాంటివి కోఆర్డినేషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో అయితే సమన్వయం ఉంది, కానీ అసెంబ్లీ స్థాయిలో లేదు, కమిటీలు లేవు, అలాగే మండల స్థాయిలో లేవు, గ్రామ స్థాయిలో లేవు. అట్లీస్ట్ అసెంబ్లీ మరియు మండల స్థాయిల్లో 3 పార్టీల సమన్వయ కమిటీలు ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి సమస్యలకు ఫుల్ స్టాప్ పడుతుంది. ఆత్మసంతృప్తితో ప్రతి పార్టీ కార్యకర్త కూడా ప్రజాసేవలో అంకితం అవడానికి